గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గణేశ ప్రాతస్మరణ స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆఖండలాది సురనాయక బృందవంద్యం. అనగా గణములకు అధిపతి మరియు మన్మధుని సోదరుడు, సింధూరముతో నిండి ఉన్న చెంపలు కలవాడు, ఎంతటి విఘ్నాలనైనా తొలగించువాడు, తన భక్తులను ఎల్లప్పుడూ రక్షించువాడు, దేవేంద్రుడు మరియు ఇతర దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడువాడు అయిన గణేశుని తెల్లవారుజామున భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటున్నాను. ప్రాతన్నమామి చతురానన వంద్యమానం ఇచ్ఛానుకూలమఖిలం చవరం దదానం తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం పుత్రం విలాసచతురం శివయో శివాయ. అనగా బ్రహ్మచే పూజింపబడువాడు, తన భక్తుల అన్ని కోరికలను తీర్చి వరములనొసగువాడు, పొట్ట పెద్దదిగా కలవాడు, సర్పములను యజ్ఞసూత్రంగా ధరించువాడు, 2 లోకాలను పాలించువాడు, విలాస క్రీడాప్రియుడు, శివపార్వతుల కుమారుడు అయిన గణేశుని తెల్లవారుజామున భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటున్నాను. ప్రాతర్భజామ్యభయదం ఖలు భక్తశోకదావానలం గణవిభుం వరకుంజరాస్యం అజ్ఞానకానన వినాశ నహవ్యవాహం ఉత్సాహవర్ధనమహం సుతమేశ్వరస్య. అనగా భక్తుల యొక్క భయాలను తొలగించి అన్ని రకాల బాధలను దహింపచేయువాడు, భక్తుల అజ్ఞానాంధకారాలను తొలగించి అత్యంత ఉత్సాహాన్ని జ్ఞానాన్ని ప్రసాదించువాడు, పరమేశ్వరుని యొక్క సుతుడు అయిన గణేశుని తెల్లవారుజామున భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటున్నాను. శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకం ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ ప్రయతః పుమాన్. అనగా పవిత్రమైన ఈ గణేశ ప్రాతస్మరణ స్తోత్రం యొక్క ఈ 3 శ్లోకాలను నిరంతరం భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి ఉత్తమ స్థితి లభించును. తెల్లవారుజామున ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించిన వారికి అన్ని రకాల కోరికలు సిద్ధించును. ఓం గం గణపతయే నమః.